ఎందుకంటే ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. ఇవాళ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రోజుల నుంచి, అనేక సంవత్సరాల నుంచి ఒక భూస్వామ్య వ్యవస్థ నడిచింది. మనకు తెలుసు, అనేక రకాల పోరాటాలు వచ్చినాయి. సమానత్వం కోసం ప్రయత్నం చేసినాం, పోరాడుతూనే ఉన్నాం. అది రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, ముల్కీ ఉద్యమం 1952 కావచ్చు, 1969లో తెలంగాణ ఉద్యమం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి నక్సలైట్ ఉద్యమం కావచ్చు, అనేక సామాజిక ఉద్యమాలు, ఎందరో మంది మహానుభావులు, ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాకల ఐలమ్మ గారు, దొడ్డి కొమరయ్య గారు, ఆరుట్ల కమలాదేవి గారు, రావి నారాయణ రెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, దాశరథి గారు, కాళోజీ గారు, నక్సలైట్ ఉద్యమంలో గద్దరన్న గారు, గణపతి గారు, మారోజు వీరన్న గారు, సాంబశివుడు గారు, ఇట్లా అనేక మంది పోరాటం చేస్తే అంతో ఇంతో సమానత్వం ఇప్పుడు వచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు, అట్లానే ప్రాణాలు ఇచ్చినటువంటి ఇషాన్ రెడ్డి గారు, యాదయ్య కావచ్చు, సువర్ణ కావచ్చు, అనేక మంది కొట్లాడితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీరికన్నా ముందు మరి మీ అందరికీ తెలుసు, సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి మన దగ్గర సామాజిక ఉద్యమాలు నడిచినాయి. కొమరం భీమ్ కావచ్చు, సమ్మక్క సారయ్య కావచ్చు, సారలమ్మ కావచ్చు, షోయబుల్లా ఖాన్ కావచ్చు, మగ్దూ మొయ్యుద్దీన్ కావచ్చు, ఇట్లా అనేక మంది కొట్లాడితే కొంచెం సమానత్వం వచ్చింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలుసుకోవాలి, పండుగ సాయనని తెలుసుకోవాలి, సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ని తెలుసుకోవాలి. ఇట్లా అనేక మంది కొట్లాడింది. పంతు నాయక్ గారు ఉన్నారు, మరి ఇట్లా ఆదివాసీ వీరులు అనేక మంది ఉన్నారు. బియ్యాల జనార్దన్ రావు ఉన్నారు, ఆదివాసీల కోసం కొట్లాడినటువంటి బిడ్డ. వీరందరినీ కూడా వారి స్ఫూర్తిని తీసుకుంటాం. రాజ్యాంగబద్ధంగా రాజకీయ శక్తితోని పోరాటాలు మిళితం చేసి, ప్రజా పోరాటాలు మిళితం చేసి మనం కలలుగానేటటువంటి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని మళ్ళొకసారి సగర్వంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సేన మీ ముందుకొచ్చిందంటే ఉట్టిగానే రాలే. తెలంగాణలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోవాలి, మనం ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎన్ని పార్టీలు ఉన్నాయి? 3 పార్టీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని తీసుకుందాం. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు, తెలంగాణ ఏర్పాటు అవడమే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా ఏం మాట్లాడతారు? తల్లిని చంపినరు, పిల్లని బతికించారు అని ఒకలంటారు, ఇంకొకరు ఏమంటారు? నిన్ననే ఒక తలకాయ లేని ఎంపీ, మెడకాయ మీద తలకాయనే లేదు ఆయనకు, ఏమన్నాడు ఆ ఎంపీ? ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్లో పల్లీకులు ఇస్తారు, కానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. మనకు 8 రూపాయలు ఇవ్వకపోతే ఆ ఎంపీలు ఒక్క మాట మాట్లాడరు. విభజన హామీలు ఇవ్వకపోతే ఆ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. అంతేకాకుండా సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్కే బద్ద వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ. అందుకే ఏం చేస్తున్నారు? మహిళా బిల్ అయితే మోసం, 2 సార్లు పాస్ చేసిరు, దాన్ని మొత్తానికే పక్కన పెట్టేసిండ్రు. బీసీ బిల్లు ఇక్కడికి వెళ్ళి పంపిస్తే దాన్ని తొక్కిపెట్టిండ్రు. కులగణన వేస్తామన్నారు, దాన్ని తొక్కిపెట్టిండ్రు. అత్యంత పేదవాళ్లకు సమాజంలో 2 బుక్కల అన్నం పెట్టేటటువంటి ఉపాధి హామీ పథకం ఉంటే కూడా దాన్ని కూడా మొత్తానికి